అల్లు అరవింద్ గారు. అల్లు అరవింద్ గారికి ఏమైంది? మొన్నేమో ఒక సినిమాని ఇలాగా, ఒక సినిమాని అలాగా నిన్న ఎగతాళి చేసుకుంటూ 'గేమ్ చేంజర్' గురించి మాట్లాడారు. నిన్న ఒక నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోనేమో రామ్ చరణ్ అనే వ్యక్తి చాలా లో సినిమా తీశాను. చాలా అంత సూపర్ హిట్ ఏం కాదు అని చెప్పి 'చిరుత' సినిమాని అంటున్నారు. మెగా సినిమాని అప్పటికి నేను టాప్ ప్రొడ్యూసర్‌ని అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో ఈ 2 వీడియోలు కూడా చాలా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తండేలుకు సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూలో నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 'మగధీర' గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ గారిని 'చిరుత' సినిమాని తగ్గించే ప్రయత్నం చేశారు అని చెప్పి మెగా ఫ్యాన్స్ ఇప్పటికే చాలా గుర్రుమంటున్నారు. నిన్న జరిగినటువంటి ఒక ఇది ఒక చాలా సీరియస్‌గా ఉన్నారు. ఏంటి మన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫంక్షన్‌కి సంబంధించి 'దిల్ రాజు' గారితో మాట్లాడుతూ ఒక సినిమానేమో ఇలా పెట్టావు, ఇంకో సినిమాని పైకి లేపేసావు అని చెప్పేసి చాలా ఎ వెటకారంగా ఒక మంచి ఆనందంగా సినిమా ఫ్లాప్ అయింది అని ఆనందంగా ఉన్నట్టుగా ఆయన మనసులో కనిపించిందని చెప్పి చాలామంది ఫ్యాన్స్ చాలా ఇదవుతున్నారు. నిజంగానే అలాగే అనిపించింది. అది అయ్యే లోపే మళ్ళీ ఇంకొకటి ఆయన వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. 'మగధీర' సినిమా అనేది నేను తీయాలనుకున్నాను. నేను ఒక టాప్ ప్రొడ్యూసర్‌ని అని చెప్పి అన్నానని. కానీ గతంలో ఆయన 'మగధీర' టైంలో మాట్లాడినటువంటి మాటలు. చిరంజీవి గారు అనే వ్యక్తి నా బ్యానర్‌లో చాలా భారీ హిట్స్ ఇచ్చారు. ఆయనకి నేను ఏదో ఒకటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. మంచి ఆయనకొక నాకిది ఇంత ఈ స్థాయిలో నన్ను నిలబెట్టినందుకు ఆయన కృతజ్ఞతగా నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. అలాంటి ఒక మంచి సినిమాని కొంచెం లాస్ అయినా పర్లేదు అని చెప్పి రాజమౌళి గారితో చెప్పాను అని చెప్పి. మరి నేనే టాప్ డైరెక్టర్‌ని, నేనే టాప్ ప్రొడ్యూసర్‌ని. అప్పటికే రామ్ చరణ్‌కి అంత ఏమీ లేదు. ఆ సినిమా కూడా జస్ట్ యావరేజ్ ఆడింది. నేనే లేకపోతే అతను లేడు అన్నట్టుగా మాట్లాడే విధానాన్ని మెగా ఫ్యాన్స్ చాలామంది తప్పుపడుతున్నారు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు? వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? మెగా ఫ్యామిలీ అంటే అందరిని కలుపుకొని చాలా బలంగా నిలబడేటువంటి వ్యక్తులు కదా! ఎందుకని వీళ్ళలో ఈ గ్యాప్ 'పుష్ప' నుంచి ఇయన్నీ కూడా ఇంకా ఇంకా పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలేంటి? అసలు ముఖ్యంగా అసలు ఎందుకని వీళ్ళిద్దరికీ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని అల్లు అర్జున్ గారు తాపత్రయపడుతున్నారు. మెగా ఫ్యామిలీ ఉన్నటువంటి నీడలోంచి బయటికి రావాలని అనుకుంటున్నారు. ఇంకొక పక్క మరి అల్లు అరవింద్ గారు కూడా ఎందుకని ఇలాంటి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకొస్తుంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఏదేమైనా సరే కొంత ఆలోచించి చేసుకుంటే బావుండేదేమో ముఖ్యంగా అల్లు అరవింద్ గారు. ఎందుకని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? మీరు ఎంత మాట్లాడినా కూడా మెగా ఫ్యాన్స్‌కి సంబంధించి ముఖ్యంగా చిరంజీవి గారి స్థాయిని తగ్గించే ప్రయత్నం మీరు ఎప్పుడు చేసినా కూడా అవి సఫలీకృతం అవ్వలేదు. ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారిని గానీ, చిరంజీవి గారిని కానీ ఎన్నో అవహేళనలు చేసుకుంటూ ఇబ్బంది పెట్టాలని చూశారు. మీకు తెలుసు స్వయంగా మీరే దానికి సాక్షులుగా ఉన్నారు. బ్లడ్ బ్యాంక్ మీద ఎవరు ఏం మాట్లాడారో, వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందో జస్ట్ అలా మిస్ అయ్యారు జైలుకి వెళ్ళడానికి. ఇంకొకళ్ళు చిరంజీవి గారిని ఏం మాట్లాడారో తెలుసు. ఆయన వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు రోడ్డు మీదకి ఎలా వచ్చారో తెలుసు. చాలా విషయాలున్నాయి. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బావుంటది. ఇలాంటి విషయాలు కొంచెం మీరు ఆచితూచి మాట్లాడండి. మరి మీ ఉద్దేశ్యం ఏంటి అనేది ఎవరికీ అర్థం అవ్వట్ల. మరి మీరు బయటకొచ్చి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీరే గొప్ప అని మీరు చెప్పుకోవాలనుకుంటున్నారా? లేదంటే మేము ఆ ఫ్యామిలీ కాదు అని ఒక నిర్ణయానికొచ్చారా? అనేది ప్రజలకు అర్థం అవ్వట్ల. సో, డెఫినిట్‌గా కొంచెం ఆలోచించుకోండి అల్లు అరవింద్ గారు. మీరందరూ కలిసి ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే చాలా కష్టపడి తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి మెగాస్టార్ గారు